అందరికీ నమస్కారం. వైసీపీకి మరో షాక్. వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజు, నేనే మంత్రి, నేను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చివరికి ఎన్నికల సమయంలో కూడా తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయించారు. ఇంకా చెప్పాలంటే ఇష్టారీతిగా అభ్యర్థులను ఎంపిక చేశారే తప్ప స్థానిక నేతల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి వైనాట్ 175 అన్న వైసీపీ 164 చోట్ల ఓడిపోయింది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. చివరికి ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి రాలేదు. దీంతో పార్టీకి కీలక నేతలంతా ఒకరొకరుగా దూరం అవుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కారణాలపై ప్రతి ఒక్కరూ విశ్లేషించుకున్నారు. ప్రధానంగా పార్టీ అధినేత జగన్ ఒంటెత్తు పోకడలతో పాటు నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతల తీరు వల్లే తామంతా ఓడినట్లు గుర్తించారు. దీంతో జగన్ వెంట ఉంటే రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు ఉండదని గుర్తించారు. నెమ్మదిగా వైసీపీలో తమ దుకాణం సర్దేస్తున్నారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నానితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్కి షాక్ ఇచ్చారు. చివరికి జగన్ తర్వాత వైసీపీలో నంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి వంటి అత్యంత ఆప్తుడు కూడా జగన్తో ఉంటే కష్టాలు తప్పవని గ్రహించి ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మరో మాజీ కూడా జగన్కి షాక్ ఇచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పేద్యం దొరబాబు జగన్కి షాక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న పార్టీ ప్లీనరీ సభలో అధికారికంగా చేరనున్నారు. వాస్తవంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయ పరిస్థితుల కారణంగా మిత్రులు కూడా శత్రువుగా కూడా మారిపోతారు. నిన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యే వర్మ పేరెత్తగానే విరుచుకుపడే పేద్యం దొరబాబు ఇప్పుడు జనసేన గూటికి చేరడంతో శత్రువులు కాస్త మిత్రులుగా మారిపోయినట్లు అయ్యింది. దొరబాబుతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. గతంలో ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం టికెట్ ఆశించిన దొరబాబును జగన్ పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్పై వంగా గీతను పోటీలోకి దించారు. దీంతో దొరబాబును జగన్ బుజ్జగించారు అప్పట్లో. అయితే వైసీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోవడంతో దొరబాబు కూడా ఇప్పుడు దుకాణం సర్దేసుకున్నారు. చూద్దాం ముందు ముందు వైసీపీలో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.